గతంలో 'దీప్తి సునైనాతో' పీకల్లోతు ప్రేమలో ఉన్న షణ్ షణ్ముఖ్‌కి ఆమె బ్రేకప్ చెప్పడంతో చాలా ఏళ్లుగా డిప్రెషన్‌లో ఉన్నాడు. 'షణ్ముఖ్ నంబర్ 01' యూట్యూబర్‌గా, వెబ్ సిరీస్ పాపులర్ హీరోగా పాపులర్ అయిన షణ్ముఖ్ ఆ బ్రేకప్ తర్వాత కుదేలుడయ్యాడు. కెరియర్ పైన ఫోకస్ పెట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాడు. మధ్యలో కేసులు, కోర్టులు, వివాదాలతో షణ్ముఖ్ చాలా ఒడుగుదొడుగుల్ని ఫేస్ చేశాడు. మరి ఇన్నాళ్ళు కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేస్తూ కొత్త ప్రేయసిని పరిచయం చేశాడు షణ్ముఖ్. త్వరలోనే తన ప్రేయసిని పెళ్లాడబోతున్నాడంట షణ్ముఖ్. అదే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే 'దీప్తి సునైన' బ్రేకప్ చెప్పిన తర్వాత ఆమె బ్రేకప్ చెప్పడానికి ఈ ఒకరి కారణమైతే అసలు బ్రేకప్ ఎందుకు చెప్పింది? ఇన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్న వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేకపోయారా? లేదు అంటే వీళ్ళు ఆహ్, పరిచయంలో గాని, ఆ ప్రేమలో ఉన్నన్ని రోజులు అంటే ఉత్త ప్రేమలేనా అవి? వీళ్ళు ఏదో టైమ్ పాస్‌కి చేసిన ప్రేమల్లాగానే ఉన్నాయి. ఎందుకంటే నిజమైన ప్రేమికులు తప్పు చేసుకుంటే ఒకరి గురించి ఒకరు తెలుసు కాబట్టి వాళ్ళు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏమాత్రం మాట్లాడుకోకుండా సడెన్‌గా బ్రేకప్ అయిపోయింది. 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లి జీవితాన్ని గబ్బు గబ్బు చేసుకున్న వాళ్ళ లిస్ట్ తీస్తే అందులో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది మాత్రం షణ్ముఖ్ జశ్వంతే. దాని వల్ల రాజ్యాలు కోల్పోవడం ఏమో కానీ ఆ సీజన్‌లో సిరి హనుమంత్‌తో పెట్టుకున్న ఎఫైర్ షణ్ముఖ్ జశ్వంత్ కెరియర్ ఖతం అయిపోయింది. 'బిగ్ బాస్' సీజన్ 5 కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టే ముందు వరకు కూడా షణ్ముఖ్ కంటే బీభత్సమైన క్రేజ్ దేశంలోనే నంబర్ 1 యూట్యూబర్‌గా ఒక వెలిగాడు. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్‌లతో క్రేజీ హీరోగా మారిన షణ్ముఖ్ 'బిగ్ బాస్' టైటిల్ ఫేవరెట్ హౌస్‌లోకి వెళ్ళాడు. ఇతను 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ కథంతా జరిగింది. అతను 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళడానికి కొన్ని వెబ్ సిరీస్‌లయితే కొంచెం సహాయం చేశాయని అనుకోవచ్చు. డెవలపర్ గాని సాఫ్ట్‌వేరు, 'సూర్య' ఈ 2 వెబ్ సిరీస్‌లు అసలు బీభత్సం సృష్టించాయి యూట్యూబ్‌లో అనొచ్చు. ఎందుకంటే మిడిల్ క్లాస్‌కు సంబంధించినటువంటి ఒక వెబ్ సిరీస్ 'సూర్య' ఏదైతే ఉందో, మిడిల్ క్లాస్‌ల అబ్బాయి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం ఎంత కష్టపడతాడో ఆ వెబ్ సిరీస్ చూసే మనకర్థమైతుంది. సాఫ్ట్‌వేర్ డెవలపర్ గూడా సేమ్ అంతే. దాంట్లో ప్రేమ కోసం ఒక వ్యక్తి ఎంత తాపత్రయపడతాడో, ఎంత పిచ్చివాడైపోతాడో అనేది